తమిళనాడు రాష్ట్రం వల్లిమలై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం హరోంహర స్మరణలతో ప్రతిధ్వనించింది. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సేవలో భక్తులు పులకితులయ్యారు. తైపూసం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్వహించిన కలశాభిషేక మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. దాదాపు 500 మంది భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో క్షీర కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని భక్తులు కలశాలను అర్చకులకు అందచేయగా కలశాలలోని విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం నక్షత్ర హారతులు సమర్పించారు. शक्तिधरा शिव शक्ति माया तारकान्तका त्वमेव शरणम्. తర్వాత ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువు తీర్చి బాజా భజంత్రుల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దొరైమురుగన్ సతీమణి శాంతకుమారి అశేషంగా భక్తులు పాల్గొన్నారు.